అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మీ స్వాతి ముత్యం. నేను మీ స్వాతి. ఈరోజు వీడియో ఏంటంటే చూస్తున్నారు గదండీ వీడియోలో జొన్న రొట్టెలు చేశాననమాట. మాకు కొంచెం ఎక్కువ క్వాంటిటీ అవసరమై చెప్పి చేశాను. ఇన్ని రొట్టెలు ఒక 20 వరకు ఉంటాయన్నమాట ఇవి. ఇట్లా ఆరబెట్టుకుంటాననమాట. నేను చేసిన తర్వాత మంచిగా నీట్‌గా ఆరబెట్టుకుంటే మనకు ఎన్ని రోజులైనా అలాగే ఉంటాయన్నమాట రొట్టెలు. ఇట్లా ఆరబెట్టుకొని తర్వాత మనం వరుసగా పేర్చుకొని దానిపైన ఏదైనా బరువేస్తే గనక రొట్టెలు వంగిపోకుండా మంచిగా నీట్‌గా ఉంటాయి. ఇట్లా మంచిగా చేసి పెట్టుకుంటాననమాట. మాకు ఎక్కువగా తెలంగాణలో ఎక్కువగా జొన్న రొట్టెలు బాగా ఫేమసు. ఎక్కువగా అవే తింటాము. వాటిపైకి ఏదో ఒక మంచిగా కర్రీ చేసుకొని కూరలాగా చికెను, మటను అట్లా పెట్టుకొని తినడం మాకు బాగా అలవాటనమాట. ఇట్లా చేసుకుంటాము రెగ్యులర్‌గా మేము. అయితే దానికి కావాల్సింది ఫస్ట్ వేడి నీళ్ళు స్టవ్ పైన పెట్టుకోండి. మీరు ఎప్పుడైనా జొన్న రొట్టెలు చేయాలనుకున్నప్పుడు స్టవ్ పైన ఖచ్చితంగా వేడి నీళ్ళు అనేవి పెట్టుకోవాలి. ఆ వేడి నీళ్ళు అనేవి బాగా మరలాలనమాట. అయితే మనకు పిండి అనేది నేను జొన్నలు ఎక్కువ క్వాంటిటీ వేస్తాను. రాగులు, సద్దలు, తర్వాత కొన్ని సోయా కొన్ని వేస్తాననమాట. ఒక అద్దపావన్నీ వేస్తాను సోయా. తర్వాత రాగులు, సద్దలు కిలో కిలో వేస్తాను. జొన్నలు 3 కిలోలు అట్లా వేస్తాననమాట. అవన్నీ వేసి ఇట్లా పట్టించి మంచిగా పెట్టుకుంటాను ఇంట్లో. ఇట్లా పిండి అనేది మంచిగా మెత్తగా పట్టించుకోవాలి. నీట్‌గా వస్తుందనమాట రొట్టె అప్పుడే. తర్వాత మనకు కావాల్సిన పిండి ఇట్లా బేసన్ గిన్నెలోకి తీసుకొని చేసేసుకోవడమే అనమాట. ఈ పిండి మనకు ఒక 1 మంత్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. అంటే ఎప్పటి వరకైనా 6 నెలల వరకైనా పిండి ఏం ఖరాబ్ కాదు ఉంటుంది. కానీ మనకు కొంచెం రొట్టెకు అస్క్ అనేది ఉండాలి అంటే కొంచెం ఫ్రెష్ పిండి అయితేనే బావుంటుందనమాట. నీళ్ళు ఇట్లా మరిలిన తర్వాత ఇప్పుడు పిండి మనం తీసి పెట్టుకున్నాం గదా! ఈ మరిలిన నీళ్ళని ఆ పిండిలో వేయాలి. అప్పుడు ఏంటంటే మంచిగా రొట్టె అనేది స్మూత్‌గా వస్తుందనమాట మనకి. ఇట్లా మెల్లగా వేసుకుంటూ, కలుపుకుంటూ చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం బేసన్ గిన్నె నిండా ఉంది గదా పిండి. బయటికి వాటర్ అనేది బయటికి పోకుండా మెల్లగా చేసుకోవాలి. మీరు 2 రొట్టెలు చేసుకున్నా, 4 రొట్టెలు చేసుకున్నా ప్రాసెస్ అయితే ఇదే అనమాట. నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను గాబట్టి పిండి ఎక్కువగా కనిపిస్తుంది మీకు. ఇట్లా పెట్టేసుకొని అయితే ఈ వాటర్ అనేది ఈ పిండిని మొత్తానికి ఈవెన్‌గా తడపాలనమాట. ఎక్కువగా వాటర్ పోయాల్సిన అవసరం ఏం లేదు. మామూలుగా మనం గోధుమ పిండి తడుపుకున్నప్పుడు లైట్‌గా ఎలా పోస్తామో అందులో సగం పోసినా సరిపోతుంది. ఇలా రావాలనమాట కన్సిస్టెన్సీ. ఇట్లా రావాలి. మొత్తం తడుపుకోవాలి. తడుపుకున్న తర్వాత దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ నాననివ్వాలనమాట. ఇట్లాగే పెట్టేసి. ఆలోపు మనకు చల్లారుతుంది గూడా పిండి. ఎందుకంటే వేడి నీళ్ళు పోసాం గదా! పిండి వేడిగా ఉంటుంది. అలా కాకుండా కొంచెం చల్లారుతుందనమాట. ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేసుకుంటే ఇలా. పెట్టేసుకున్న తర్వాత మనకు కొంచెం పిండి ఇట్లా తీసేసుకొని నేనైతే పొయ్యి గట్టు మీదనే చేసేస్తానండి రొట్టెలు. నిలబడే చేసేస్తాను. మనకు కూర్చునే అవకాశం ఉంటే కింద కూర్చొని గూడా చేసుకోవచ్చు గానీ, ఇంకా నేను స్టవ్ పైనే ఉంటుంది గదా! ఇంకా దాని పక్కలనే పెట్టుకొని ఇట్లా చేసేసుకుంటాను. పిండిని మంచిగా ఇట్లా ఈవెన్‌గా మంచిగా కలుపుకుంటూ తడుపుకోండి. అయితే కొన్ని వేడి నీళ్ళు చేసి పెట్టుకోండి మళ్ళీ. ముందు పోసిన నీళ్ళు కాకుండా ఇంకా కొన్ని వేడి నీళ్ళు చేసి పెట్టుకోండి. ఈ పిండి తడపడానికి కూడా నేను వేడి నీళ్ళు యూజ్ చేస్తాను. చన్నీళ్ళు కాకుండా. ఇట్లా నీట్‌గా పిండి అనేది మంచిగా ఈవెన్‌గా కలుపుకోవాలనమాట. పిండి మనకు ఎంత స్మూత్‌గా ఉంటే రొట్టె అంత స్మూత్‌గా వస్తుంది. అయితే మా ఇంట్లో చాలా ఇష్టపడి తింటారనమాట. అందుకోసం అని చెప్పేసి నేను రెగ్యులర్‌గా చేస్తాను. ఆహ్, చాలా మంది తింటారనమాట. తెలంగాణలో అయితే చాలా మంది రొట్టెలు బాగా ఇష్టపడతారు గదా! ఎవరైనా బాగా రొట్టెలు ఇష్టపడే వాళ్ళుంటే నాకు చెప్పండి కామెంట్‌లో. మేమైతే రెగ్యులర్‌గా చేసుకుంటాము. ఇంకా ఒక్కో రోజైతే అన్నం గూడా వండకుండా 2 టైమ్స్ ఇవే తింటామనమాట. ఒక మధ్యాహ్నం టైంలోనే అన్నం తింటాము. అలా ఉంటుంది. అంత ఇష్టం అనమాట మా ఇంట్లో. ఇలా చేసేసుకొని పిండి మంచిగా ఇట్లా పెట్టేసుకొని మంచిగా తడిపేసుకోవడమే. అయితే ఎందుకు నేను ఇప్పుడు జొన్న రొట్టెలు చూపిస్తున్నానంటే మనకు హెల్త్‌కి చాలా మంచిదనమాట. హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇందులో చాలా. అస్సలే ఆయిల్ వేయకుండా అయ్యే బ్రేక్‌ఫాస్ట్ అంటే జొన్న రొట్టెలే. మనకు జావలాగా రాగి జావ ఇప్పుడు తాగుతున్నారు గదా! అంబలి, జావ అవి తాగినా గూడా కొంతమందికి కాళ్ళ వాపులొస్తాయి. అట్లా కొంతమందికి పడదనమాట. కానీ జొన్న రొట్టెల వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మంచి హెల్త్‌కి చాలా మంచిది. మంచి విటమిన్స్ ఉంటాయన్నమాట. ఈ దోసలు, ఇడ్లీలు ఇవన్నీ తిని తిని విసుగొచ్చేసింది. రెగ్యులర్‌గా మేమైతే ఇవే చేసుకుంటున్నాం ఈ మధ్య.
కొంచెం పెద్ద పెద్ద ఏజ్ అయితుంటే కూడా జొన్న రొట్టెలు కంపల్సరీ తినాలండి. ఇవి తినడం వల్ల షుగర్ కూడా మన దరిదాపుల్లోకి కూడా రాదు. చాలా హెల్త్‌కి చాలా మంచిదనమాట. గోధుమ పిండితోటి రొట్టెలు చేసుకొని తింటున్నారు. చపాతీలు చేసుకొని తింటున్నాం గానీ అవి కూడా రైస్ లాగే అంట. షుగర్ లెవెల్స్ చాలా ఎక్కువవుతున్నాయి. ఈ మధ్య చెప్తున్నారనమాట. ఇదివరకేమో చపాతీ, చపాతీ అని అట్లా చపాతీ తినేది గానీ, ఈ మధ్య అసలు చపాతీ అస్సలు తినొద్దు అని చెప్తున్నారు. రైస్ లాగే పనిచేస్తది కూడా అని చెప్పేసి. ఇంకా మేమైతే రెగ్యులర్‌గా ఇవే చేసుకుంటామండి. ఇట్లా మంచిగా మెత్తగా ఇట్లా మెల్లగా స్మూత్‌గా చేసుకోండి రొట్టె అనేది. ఇట్లా చేతి అడ్డం పెట్టుకొని ఇట్లా మంచి ఇట్లా ఒత్తుకుంటూ చేతి అడ్డం ఎందుకంటే రొట్టె విచ్చుకపోకుండా ఇట్లా చేతి అడ్డం పెట్టుకోండి మంచిగా. అప్పుడు రొట్టె అనేది విచ్చుకపోదనమాట. మధ్యలో మందం లేకుండా ఇట్లా మంచిగా చేతితోటి ఇట్లా ఒత్తుకుంటూ ఇప్పుడు కొంచెం స్పీడ్‌గా ఇట్లా కొట్టాలనమాట. ఇప్పుడు చెయ్యి ఒక చెయ్యి ఇట్లా జరుపుకుంటూ ఇట్లా స్పీడ్‌గా కొట్టడమే. మంచిగా రౌండ్‌గా వస్తుందండి. మీకు రౌండ్‌గా వస్తుందో లేదో అని టెన్షన్ అవసరం లేదు. రౌండ్‌గా వస్తుంది రొట్టె అయితే. నాకైతే కింద ఎటువంటి పీట ఏం లేదు చూడండి. నేను మామూలుగా హ్మ్. కిచెన్ ప్లాట్‌ఫామ్ మీదనే చేస్తున్నాను గదా! ఏ పొయ ఏది లేదు. పీట గాని ఏది లేదనమాట. చూడండి ఎంత రౌండ్‌గా ఇట్లా వస్తుందో రొట్టె. మనకెంత పెద్దగా కావాలంటే అంత పెద్దగా చేసుకోవచ్చు. కానీ ఇంకా మన పెంకు ఉండే సైజుని బట్టి మనము రొట్టె చేసుకోవాలి గదా! అందుకని చెప్పేసి నేను మీడియం సైజులోనే చేస్తాను. ఎంత పల్చగా ఒత్తుకుంటే అంత బావుంటుందనమాట రొట్టె. కానీ స్టార్టింగ్‌లో ఉన్న వాళ్ళకి అంత పల్చగా రాదు. కొంచెం మందంగానే వస్తుందనమాట. ఇట్లా మంచిగా ఇట్లా ప్లేట్‌లకి ఇట్లా అనుకోని, ఒక రేకు తీసుకొని ప్లేట్‌లకి ఇట్లా అనుకోండి. కొంచెం రేకేమన్నా తడిగా ఉండకుండా చూసుకోండి. ఇట్లా అనుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇట్లా అనుకోని, దాన్ని పెంకు మీద వేసేసుకోవడమే అన్నమాట. ఈజీగా అయిపోతుందనమాట. కాకపోతే ఏంటంటే కొంచెం మనకు పొయ్యి గట్టే ఖరాబయితుంది. తర్వాత అదొక పని గానీ హెల్త్‌కి చాలా మంచిది గదండీ! కొంచెం పని ఎక్కువైనా పర్వాలేదు. ఇట్లా వేసేసుకోండి. ఇట్లా వేసేసుకొని వేడి నీళ్ళు కాగబెట్టి వేడి నీళ్ళు ఉన్నాయి గదా! మనకు అందులో ఒక క్లాత్ పెట్టేసుకోండి ఇట్లా. పెట్టేసుకొని ఇట్లా రొట్టె మీద ఇట్లా అద్దుకోండి. ఎందుకు అంటే నీళ్లు చల్లుకోవచ్చు. కట్టెల పొయ్యి అయితే నీళ్లు చల్లుకోవచ్చు. కానీ ఇంక కొంచెం మళ్ళీ స్టవ్ అంతా ఖరాబ్ అయితుందని జెప్పేసి ఇట్లా క్లాత్ తోటి అద్దుతాననమాట. ఇట్లా అద్దితే ఇంకా రొట్టెను ఈ వైపు, ఆ వైపు 2 వైపులా మంచిగా నీట్‌గా కాల్చుకోవచ్చనమాట. ఆలోపు మనం ఇంకొక రొట్టెకు తడుపుకొని పిండి ఇట్లా మంచి ఇంకొక రొట్టె గూడా చేసి పెట్టుకోవచ్చు. అట్లా మనకు 1/1 రొట్టెలు అవుతూనే ఉంటాయన్నమాట ఆగకుండా. ఆ రొట్టె కాలేలోపు ఈ రొట్టె మంచిగా అవుతుంది. అట్లా 1/1 చేసేసుకోవచ్చనమాట. స్టవ్ ఏమి బంద్ చేయాల్సిన పని లేదు. సిమ్‌లో పెట్టాల్సిన పని లేదు. మంచిగా ఈవెన్‌గా అయిపోతుంటాయన్నమాట రొట్టెలు. నేనైతే ఒక 20 రొట్టెల వరకు చేస్తున్నానిక్కడ. అంటే మాకు కొంచెం రొట్టెలు అవసరం ఉన్నాయిలెండి. అందుకోసం అని జెప్పేసి చేస్తున్నాను. కొ రోజు 2 రొట్టెలు అంటే ఇద్దరున్న వాళ్ళైతే 2 రొట్టెలు చేసుకోవచ్చు ఈజీగా. కొంచెం నలుగురున్న వాళ్ళైతే 4 రొట్టెలు అట్లా చేసేసుకుంటే మంచిగా డిన్నర్ అయితే మంచిగా ఉంటుందండి. హెల్త్‌కి ఎంతో మంచిది రొట్టెలు. ఇట్లా మంచిగా ఇట్లా చేయితోటి ఇట్లా ఒత్తుకొని 2 చేతులు కంపల్సరీ యూజ్ చేయాల్సి ఉంటుందన్నమాట ఈ రొట్టెలకి. కానీ గోధుమ రొట్టెల కంటే చపాతీలు ఇంకా ఏ టిఫిన్ కంటే గూడా జొన్న రొట్టెలు చాలా మంచివి. వీటి హెల్త్ బెనిఫిట్స్ నేనిప్పుడు మీకు చెప్పాల్సిన పని లేదండి. చాలా మందికి తెలిసే ఉంటుంది. కాకపోతే ఏంటంటే రొట్టెలు చేయడం రాని వాళ్ళ కోసం ఈ వీడియో చూపిస్తున్నాను. ఎందుకంటే